మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని ప్రాధాన్యతతో 2027 వరకు పూర్తి చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 38 టీఎంసీలకు పైగా నీటితో 10 జిల్లాల్లోని 5.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొన్నం, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. 2004లో 6,016 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన దేవాదుల ఎత్తిపోతల పథకం గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురికావడంతో అంచనా వ్యయం 18,400 కోట్లకు పెరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుపై ఇప్పటి వరకు 14,422 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. మరో 3,978 కోట్లతో 2027 నాటికి పూర్తి చేసేలా పనులు వేగవంతం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు 87% పైగా పూర్తయినట్లు చెప్పిన ఉత్తమ్, ప్రధాన పంప్ హౌస్లు, పైప్లైన్ వ్యవస్థలు, సొరంగ తవ్వకాల పనులు ఎక్కువగా జరిగినట్లు వివరించారు. కాలవల లైనింగ్, పంపిణీ కాలవల పనులు, కొన్ని నిర్మాణాల ఆలస్యం, భూసేకరణ సమస్యలు పూర్తిస్థాయి వినియోగానికి ఆటంకంగా మారాయని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. 6వ ప్యాకేజీ పనులు చేస్తున్న పాత కాంట్రాక్టర్ సమయానికి పూర్తి చేయకపోవడంతో ఒప్పందాన్ని రద్దు చేసి కొత్త సంస్థకు అప్పగించినట్లు అధికారులు మంత్రులకి వివరించారు. ప్రస్తుతం 3,33,000 ఎకరాలకు సాగునీటి సామర్థ్యం కల్పించినట్లు తెలిపిన అధికారులు మరో 2,23,000 ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించాల్సి ఉందని చెప్పారు. సూర్యాపేట, ములుగు, వరంగల్ గ్రామీణం, సిద్దిపేట జిల్లాలలో ఆయకట్టు తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టుకి 34,622 ఎకరాల అవసరం కాగా ఇంకా 2,659 ఎకరాల భూసేకరణ పెండింగ్ లో ఉందని అన్నారు. పెండింగ్ భూసేకరణ కేసులని టోకెన్ దశకు తీసుకెళ్లి పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. నిలిచిపోయిన ప్యాకేజీలు గుర్తించి అవసరమైతే వెంటనే కాంట్రాక్టులను రద్దు చేసి రీటెండర్లు పిలవాలని ఉత్తమ్ ఆదేశించారు. పరిపాలనా అనుమతుల జాప్యాల వల్ల విలువైన సాగునీటి సామర్థ్యం నిలిచిపోవద్దని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా అనేక గ్రామాలకు తాగునీటి లభ్యత గణనీయంగా మెరుగుపడుతుందని తెలిపారు. 2027 నాటికి దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి అవసరమైన నిధులు, సాంకేతిక సహాయం, పరిపాలనా అనుమతులు అన్నింటినీ ప్రభుత్వం అందిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.